రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన ప్రధాని మోదీని మంత్రులు ప్రశంసించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయనను అభినందించారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన ప్రధాని మోదీని మంత్రులు ప్రశంసించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయనను అభినందించారు అందరూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కేబినెట్ సమావేశం ముగిసింది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? కేంద్ర కేబినెట్ సమావేశం కాసేపటికే ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేబినెట్ ఆన్ సెక్యూరిటీ పైన, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం కాలేదు. సో ఈ రోజు సమావేశమైంది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ సంబంధించిన కాల్పుల విరమణ, విధంగా సింధు జలాల ఒప్పందం రద్దు, అయితే మిగతా అంశాలు ఎల్ఓసి దగ్గర ఉన్న పరిస్థితులు, తాజా పరిస్థితులు, సో ఒకవేళ పాకిస్తాన్ దోసగాడిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, సో ఇలాంటి ప్రధానమైన అంశాలపైన విధంగా చర్చగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలపైన కేబినెట్ వ్యక్తం చేశారు. సో భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ మా పైన దాడి చేస్తున్నారు, మేము సహించలేదంటూ కేంద్ర కేబినెట్ సభ్యులు భావించినట్టు తెలుస్తోంది. సో 3 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ కేబినెట్ సమావేశంలో మీడియా సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు చర్చించారు, ఏ అంశాలపై చర్చించారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనే పైన మనకు తెలిసే అవకాశం ఉంది. సో ప్రధానంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల పైన వివరించినట్టు తెలుస్తుంది కేంద్ర కేబినెట్ సభ్యులకు. సో రీసెంట్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత, కాల్పుల విరమణ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న పంజాబ్ లోనే అయితే ఆర్మీ స్థావరాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని ఆర్మీ సభ్యులను కలిసి కలవడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సైనికులకు భరోసా కూడా ఇచ్చారు. వాళ్ళ ధైర్య సాహసాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు. సో ఇలాంటి అంశాలపైన ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా 3 గంటలకు దీనిపైన కేబినెట్ బ్రీఫింగ్ ఉంటుంది. బ్రీఫింగ్ లో మిగతా అంశాలు మనకు తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ఖమ్మం జిల్లా ఏరుపాలెంలో నూతనంగా నిర్మించనున్న 50